ఆహాహా! ఓహో! ఆహా! ఓహో! ఆహా! వద్దులే కాపీరైట్ అనమాట. ఎన్నేళ్ళు రేట్లు తిని మన బజ్జీ? అందుకే కదా వేసింది చాలా రూపాయ కారం తెచ్చుకోండి పాయడు కారమా నోరు ఊరుతాను కదరా. ఏమన్నా కానీ ఎన్నేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈ మాత్రం నమ్ముతుందా? బెంగళూరు హీరో పోయినా ఇట్లా నలపడంలో ఎక్స్పర్ట్ బాగా. మొహమ్మద్ చూపివా హీరో చూపిరా ఏంగా ఇంత చూపించిన మొహం చూపివా? నేను బాగా ఏదో మొహమాట పడుతున్నాడా. మనం దీని మీదే ఫోకస్ చేద్దాం. ఆ పచ్చిమిర్చి ఘాటుకి ఆ ఉప్పు తగులుతా అంటే అబ్బా. కాలంగా నలుపున్నా వీడు నోరు ఊరుచుకుంటున్నాడు అప్పుడే. ఏమరా హేయ్ చెప్పినా ఏం అప్పుడే నోరు ఊరుచుకుంటున్నావా? తినేదానికి ఏమన్నా కానీ మంచి ప్లేస్కి వచ్చినావరా? అంతే కదా పదమంది గ్రీన్ సినారీ ఎట్లుందా బాయి? ఇది కాదా తీసుకో ఫోటో ఫోటో తీద్దాం. తీసాడిగా ఎట్లుందినా ఎట్లుందిరా బా తలరి? ఉప్పు చల్పది కొంచెం వేసుకోండి ఎట్లుందా? అవును కొన్నేళ్ళు అయిపోయింది అబ్బా ఇట్లా బజ్జి తిన్నా. మీకు ఎవరికన్నా నోరు ఊరుతుంటే చెప్పండి, మేమే తెచ్చుకోం మళ్ళీ అదంటాం. ఫోన్ దించిన నువ్వు మాత్రం తెల్లగా పౌడర్ ఎక్కువ నీకు ఎండ తగ్గదు. మొదలకూడదా నీళ్ళు కొట్టేస్తున్నామన్నా చేపలు. మల్లు దగ్గర బావి దగ్గర ఇట్లా బజ్జి కొట్టుకుని తింటే ఆహా అనాలా నాకు తెలిసి మీరు ఎక్స్ప్రెషన్ చూసే బదులు మీరు కూడా ఇట్లా బాయిల్ పక్కల పండ్ల పక్కల ఇట్లా మాడికాయ కొట్టుకుని తింటే ఎంతో ఫీల్ ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని చెప్పడం కన్నా అనుభవిస్తేనే బాగుంటాయి. ఏమంటారు గైస్? నువ్వేం చెప్తా నువ్వేమంటావురా? అంతే అంతే అంటావా? ఏమంటా
అంత ఎక్స్పర్ట్ అయితే ఇట్లా చూస్తాడు ఫ్రెండ్స్ చూడ